నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్. మా నాన్నతో పోటీ పడలేను, సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేష్ స్పష్టీకరణ. 3 నెలల్లో సోషల్ మీడియా చట్టం, జగన్ హయాంలో లడ్డూ అపవిత్రం అయినా రాజకీయాలకు అతీతంగా హిందువులందరికీ క్షమాపణ చెప్తున్నా. ఢిల్లీ మద్యం కేసు మాయా మిథ్య, కేజ్రీవాల్, కవిత, సిసోడియాతో సహా నిందితులందరికీ క్లీన్ చిట్. సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు. సిబిఐని కడిగి పారేసిన జడ్జి జితేంద్ర సింగ్ కేసు దర్యాప్తు మొత్తం తప్పులు తడక ముందే నిర్ణయించుకొని ఊహల ఆధారంగా కేసు నమోదు. ఇక్కడ ఇన్న మాటల ఆధారంగా కేసును నిర్మించారు. కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు వ్యతిరేకంగా ఒక సాక్ష్యమూ లేదు. ఆపుపై మోడీ, షా కుట్ర, మేము అవినీతి పరులం కాదని కోర్టు కూడా చెప్పింది. దేశానికి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి. ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. బీజేపీకి 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే రాజకీయ సన్యాసము. కేజ్రీవాల్ ఎవరు? జితేంద్ర సింగ్. సంచలన తీర్పిచ్చిన ప్రత్యేక జడ్జి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ. మేలో టీచర్ల బదిలీలు, 20,000 మంది బదిలీ అయ్యే అవకాశం. ఏపీకి మరో ప్రముఖ సంస్థ జపాన్ కంపెనీ విడాకులు ఇప్పించండి. టీవీకే చీఫ్ విజయ భార్య సంగీత పిటిషన్. భర్తకు మరో నటితో సంబంధంపై ఆరోపణలు. హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ లీసా గిల్. చీఫ్ జస్టిస్ ఠాగూర్ పదవి విరమణకు 2 నెలల ముందే ఏపీ హైకోర్టుకు బదిలీ. కొత్త సీఎస్గా సాయి ప్రసాద్ నేడు బాధ్యతలు స్వీకరణ. ఆన్లైన్ గేమ్స్ వద్దనడమే పాపం, తల్లిదండ్రులకే కత్తిపోట్లు. సౌదీయాలో రాజమండ్రి కుర్రోడి ఘాతుకం. తల్లిదండ్రులను చంపాక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్, అది తిన్నాక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య. బీహారీ మార్కు కిరికిరి. సునీల్ నాయక్కు చట్టపరమైన రక్ష. అరెస్టు చేయాలంటే అనుమతి కావాల్సిందే. ఏకంగా బిఎన్ఎస్ఎస్ చట్టానికే సవరణ. కేంద్ర బలగాల కోసం కేంద్రం తెచ్చిన సెక్షన్, అందులో ఎసులుబాటు వాడుకున్న బీహార్ రాష్ట్ర పోలీసు బలగాలకు వర్తించేలా మార్పు. మా వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలాంటి కేసులు ఇరుక్కున్నా సరే మా వాళ్ళు కాబట్టి మేము అండగా ఉంటామని బీహార్ సర్కార్ తేల్చేసింది. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ చూసుకుంటే మెయిన్గా కేజ్రీవాల్, కవితకు క్లీన్ చిట్. మనీష్ మరో 20 మంది కూడా విముక్తి. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు కీలక తీర్పు. సిబిఐ అభియోగాల నిరాధారమంటూ కొట్టివేత. ఇది న్యాయ పరిశీలనలకు నిలవలేదని స్పష్టీకరణ. కోర్టు ఎలుపుల కన్నీటి పర్వతమైన ఆఫ్ అగ్రనేత. ప్రత్యేక జడ్జి తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామన్న దర్యాప్తు సంస్థ. మద్యం కేసుతో భరాసా రాజకీయంగా నష్టపోయింది. కోర్టు తీర్పుతో కవితకు న్యాయం జరిగింది. కేటీఆర్. భరాసా ఓటమికి కారణం అహంకారం కాదా? పరాజయాన్ని నా మెడలో వేయాలనే తాపత్రయం ఎందుకు? కల్వకుంట్ల కవిత మండిపాటు. కోర్టు తీర్పుపై హర్షం. కేంద్రం సహకరిస్తే రాజకీయ పార్టీగా మారుస్తాం. సాయుధ పోరాటాన్ని విరమిస్తాం. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వెల్లడి. సచివాలయంలో సీఎంతో భేటీ. అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్న రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, ఐజీ సుమతి, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు ప్రసాద్, దయానందరెడ్డి, తిప్పరి తిరుపతి, చోడ చొక్కారావు, నిఘాధిపతి విజయ్ కుమార్, జిఎస్టీ ఓఎస్టీ వేణుగోపాలరావు. మా ప్రతిపాదకన నేనే బాధ్యతను చేశారో చెప్పాలి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై
హైకోర్టుకు నివేదించిన కేసీఆర్ సాక్షిగా పిలిచి దోషిగా అభియోగాలు మోపారని పిటిషన్లో వెల్లడి. ఆఫ్ఘన్ పాకల్లో నెత్తటేర్లు, పరస్పరం భీకర దాడులు, చేరుకున్న పొరుగు దేశాలు. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ సస్పెన్షన్. ఫార్ములా ఈ కేసు అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. ఫార్ములా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకునింది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లు చూసుకుంటే ముందుగా లడ్డు వద్దు నాయన, చర్చ జరగాల్సిందే. లడ్డు ఇందాపూర్ హెరిటేజ్పై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు. చర్చకు సరేనంటూనే అధికార పక్షం పలాయనం. స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకునే ప్రభుత్వం. స్టేట్మెంట్ కాదు, చర్చ కావాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల పట్టు. ఇప్పుడెందుకు భయపడుతున్నారని నిలదీత. తిరుమల లడ్డుకి ఇందాపూర్ నెయ్యిపై వాయిదా తీర్మానం, చైర్మన్ తిరస్కరణ. పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్రత లేదు, మీ ఆరోపణలకు ఆధారాలు లేవు. సిబిఐపై కోర్టు ఫైర్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత తదితరులకు ఊరట. క్లీన్ చిట్ ఇచ్చిన ఢిల్లీ సిబిఐ కోర్టు. ఆఫ్ఘన్పై పాక్ దాడులు. ఆఫ్ఘన్పై పాక్ సైన్యం వైమానిక దాడులు చేయడంతో సుమారు 274 మంది మరణించారు. డిఎంకేలోకి పన్నీర్ సెల్వం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సీఎం స్టాలిన్ సమక్షంలో డిఎంకేలో చేరారు. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి. రాష్ట్రంలో కల్తీ పాలు, కలుషిత నీటిపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఈ రెండింటి పేరింటేనే ఉలిక్కిపడే పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రజారోగ్యం, ప్రజారక్షణ చర్చలకు చంద్రబాబు మంగళం పాడారు. అనుమతి లేకుంటే స్టేట్మెంటు, చైర్ను అవమానించడమే. అధికార పక్షం తీరుపై మండలి చైర్మన్ మనస్తాపం. సభలో చర్చ జరగకుండా అధికార పక్షమే అడ్డుకోవడం విచారకరం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్. సిబిఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టులో సిఫారసు. బాబు సర్కార్కు బీహార్ జలక్. ఐజీ సునీల్ నాయక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అండ. బాబుదే మహాపచారం. ఇందాపూర్కు అవినీతి ఇందు. హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్కు టీటీడీ నిధుల ఆన్లైన్ బహిరంగ మార్కెట్ కంటే అధిక ధరకు కాంట్రాక్టు ఖరారు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా నమస్తే తెలంగాణ. స్కామ్ మాయ, అవినీతి మింద్య. మద్యం పాలసీ కేసును కొట్టేసిన సిబిఐ కోర్టు. కేజ్రీవాల్, మనోసి, కవితతో సహా అందరికీ క్లీన్ చిట్. తీర్పు సందర్భంగా సిబిఐపై తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం. సాక్ష్యాలేవీ లేకుండా ఊహాగానాలతో కేసు నడిపారు. నేరపూరిత కుట్రకు ఆధారం లేవన్న జడ్జి జితేంద్ర సింగ్. 23 మందిపై అభియోగాలను కొట్టేసిన ధర్మాసనం. కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు. దర్యాప్తు అధికారిపై చర్యలు చేపట్టాలంటూ వ్యాఖ్యలు. ఎప్పటికైనా గెలిచేది న్యాయమే. తాజా కోర్టు తీర్పుతో అదే రుజువైంది. మద్యం పాలసీ కేసు రాజకీయ కల్పితం. ఆ సాక్తో ఆపు ప్రభుత్వాన్ని కూల్చారు. బీఆర్ఎస్ను దెబ్బతీయాలని కుట్ర పన్నారు. నా నిజాయితీని తీర్పు చాటి చెప్పింది. సత్యమే గెలిచిందంటూ కేజ్రీవాల్ భాగోద్వేగం. తీర్పు అనంతరం ఢిల్లీ మాజీ సీఎం కంటతడి. కడిగిన ముత్యంలా బయటకొచ్చా కవిత. బోగస్ కేస్ నాడే చెప్పిన కేసీఆర్. పర్మనెంట్ టీచర్లు వద్దు, కాంట్రాక్టు పద్ధతిలోనే నియమించాలి. పనితీరు సరిగా లేకుంటే తొలగించాలి. ఆరోగ్య సమస్యలున్న అవకాశం ఇవ్వద్దు. నియామకాలకు మండలమే ప్రాతిపదిక. ఇంకపై ఉపాధ్యాయుల బదిలీలు ఉండద్దు. టీచర్లకు ఇప్పటికే జీతాభత్యాలు ఎక్కువ. మండిపడుతున్న టీచర్ సంఘాల నేతలు. బండెడి చాకిరీ చేస్తూ ఉంటే బదనాం చేస్తున్నారా? 2 లక్షలు తీసుకునే స్వీపర్లు 1% లేరు.
వచ్చే దాంట్లో 3 నెలలుగా జీతము ట్యాక్సులకే పోతుంది. విద్యా కమిషన్లు విద్యావేత్తలేరి, సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషనల్ పిహెచ్డి పూర్తి చేసిన వారు లేకుండానే కొత్త పాలసీ తయారు చేస్తారా? కేసీఆర్ను దోషిగా చూపేందుకు కుట్ర. సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారించడమే చల్లదు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం కాళేశ్వర కమిషన్ నివేదిక రాజకీయ దురుద్దేశంతో లీకులు. కేసీఆర్ ప్రతిష్టాయుక్తిత్వాన్ని దెబ్బతీసేలా నివేదిక. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయండి. హైకోర్టులో కేసీఆర్ తరపున వాదనలు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రారంభం. చిలుకూరు సౌందరరాజన్ కన్నుమూత. బాలాజీ ఆలయ ధర్మకర్తగా సేవలు, ఈఐపి మర్యాదలు, ఉండీలు లేని ఆదర్శ ఆలయంగా తీర్చిదిద్దిన ప్రజా పూజారి. ఆలయాలు స్వయం ప్రతిపత్తికు కోసం పోరు. ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు. కేసీఆర్ సంతాపం. కేరళ కోసమే ఖమ్మం కూల్చివేతలు. ముఖ్య నేతకు 135 కోట్లు ఎరగా వేసిన 2 మంత్రులు. వానాకాలంపై ఎల్ నికో ఎఫెక్ట్. నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు చూసినామండి. అలాగే కేజ్రీవాల్ మీద వేసిన కేసును కొట్టివేస్తూ సిబిఐ సంచలన తీర్పు ఇచ్చింది. అన్యాయంగా కేజ్రీవాల్ను, కవితను, ఇంకా మనీష్ ఆయన డిప్యూటీ సీఎం ఆప్ పార్టీని నాశనం చేసి కేసేసి బీజేపీ అక్కడ బలపడిందండి. కానీ కేజ్రీవాల్ని కానీ కవితను కానీ క్లీన్ చిట్గా విడుదల చేయడం కూడా జరిగింది. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లు. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి నాలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.